ఒకానొక టైంలో నా స్కిన్‌కి ఏమైంది అనేదైతే నాకే అర్థం కాలేదండి. అంత విపరీతంగా నా స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోయింది. నేనొక యూట్యూబర్‌ని కాబట్టి అందరూ నన్ను అనడం ఏంటంటే, "ఏదేదో ప్రొడక్ట్స్ యూజ్ చేశావు. దానివల్ల నీ స్కిన్ పాడైపోయింది" అని చెప్పేసి కామెంట్స్ నెగెటివ్‌గా మాట్లాడడం అయితే స్టార్ట్ చేశారు. బట్ నిజానికి చెప్పాలంటే నేను ఏ ప్రొడక్ట్స్‌ని కంటిన్యూస్‌గా వాడనండి. స్టార్టింగ్ నుంచి కూడా అంతే. ఏదైనా వీడియోస్‌లో చూపిస్తాను. నచ్చింది అంటే 1, 2 డేస్ యూజ్ చేస్తాను. దాని తర్వాత పక్కన పెట్టేస్తాను. మెయిన్‌గా చెప్పాలంటే నాకు కొంచెం బద్ధకం అనమాట. సో ఫేస్ వాష్ చేయడం, దాని మీద పౌడర్ రాయడం తప్ప స్టార్టింగ్ నుంచి నాకు ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం అలవాటు లేదండి. నా స్కిన్ ఎందుకు డ్యామేజ్ అయింది, వన్స్ నేను యూట్యూబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మంచిగా పీక్స్లో ఉన్నప్పుడు నేను సరిగ్గా నిద్రపోకపోవడము, అలాగే ఫుడ్ అనేది టైంకి తీసుకోకపోవడం, వీటి వల్ల హార్మోన్స్ అనేవి చేంజ్ అయ్యాయండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు కదా, సో దానివల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఎఫెక్ట్ అవుతుంది. నాకు స్కిన్ మీద, హెయిర్ మీద అయితే మెయిన్గా ఎఫెక్ట్ అయితే పడింది. ప్రాబ్లం రాకముందు ఒక లెక్క, ప్రాబ్లం వచ్చిన తర్వాత ఒక లెక్క అని చెప్పేసి, ప్రాబ్లం వన్స్ వచ్చిన తర్వాత దానికి క్యూర్ అవ్వడానికి మనం ఖచ్చితంగా కూడా ట్రీట్మెంట్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ యూజ్ చేయాలి. నేను ఇంతకు ముందు న్యాచురల్గా ఉండేదాన్ని కదా, ఇప్పుడు యూజ్ చేస్తే బాగోదేమో, సెట్ అవ్వదేమో అని చెప్పేసి ఒకరోజు యూజ్ చేసి ఒకరోజు యూజ్ చేసినా కానీ దాన్ని సరిగ్గా ఫేస్ వాష్ చేయక, సో అలాగా ప్రాపర్ స్కిన్ కేర్ అనేది లేక ఇంకొంచెం డ్యామేజ్ అయింది. సో ఇప్పుడైతే నేను ఒక 1.5 మంత్ నుంచి కరెక్ట్ స్కిన్ కేర్ అయితే ఫాలో అవుతున్నానండి. నా స్కిన్లో చాలా డిఫరెన్సెస్ అయితే చూసాను. అసలు ఇప్పుడు నా స్కిన్ ప్రాబ్లం ఏంటి, నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అనేది మీకు చెప్తాను. ఫస్ట్ అయితే నా స్కిన్ వచ్చేసి బాగా యాక్నే అండి. యాక్నే ఉన్న వాళ్ళకి ఈ స్కిన్ కేర్ అయితే బాగా యూజ్ అవుతుంది. ప్లమ్ నుంచి టోనర్ యూజ్ చేస్తున్నాను, అండ్ దాంతోపాటు ప్లమ్ నుంచే నేను సీరం కూడా యూజ్ చేస్తున్నాను. అలాగే మాయిశ్చరైజర్ వచ్చేసి మినిమలిస్ట్ అండి. సన్ స్క్రీన్ కూడా మినిమలిస్ట్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈరోజు నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి లైట్గా పౌడర్ అయితే అప్లై చేశానండి. ఏదన్నా ఇంట్లోనే ఉండాలి అంటే పౌడర్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. సన్ స్క్రీన్ అనేది కొంచెం ఎక్కువ మోతాదులో యూజ్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఈ స్కిన్ కేర్ ఎవరికైనా కానీ పింపుల్ యాక్నీ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుందండి. సో ఇలా అయితే రెడీ అయిపోయి అనమాట. నెక్స్ట్ వీడియోలో నాకు ఇంకా ఓపెన్ పోర్స్, పిగ్మెంటేషన్ కూడా ఉంది. వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా షేర్ చేస్తాను.